వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో మహిళా లోకం మండిపడుతోంది. మల్లెపూలు పెట్టుకునే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు శాలెం రాజు. మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా మాట్లాడిన పాస్టర్ శాలెం రాజుపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తక్షణమే ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా శాలెం రాజు క్షమాపణలు చెప్పాలని పురుషులు కూడా డిమాండ్ చేస్తున్నారు. శాలెం రాజు గారు ఈ రోజైనా సరే మీరు ఎప్పుడైనా సరే భారతీయ సంస్కృతిని విమర్శించారు కాబట్టి, భారతీయ మహిళల్ని విమర్శించారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పి తీరాల్సింది. హిందూ మహిళలకి ప్రత్యేకంగా మీరు క్షమాపణ చెప్పాల్సింది. వాళ్ళు ఎక్కువగా పూలు వాడతారు, అలాగే పూల వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మీరు క్షమాపణ చెప్పి తీరాల్సింది. వాళ్ళ కొట్టబడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని చంపట్ల, ఇక్కడ ఉన్న వ్యాపారాలను కూడా చంపేస్తున్నారు. కాబట్టి మీరు క్షమాపణ భారతదేశానికి మీరు చెప్పాల్సింది. కాబట్టి ఈ ఉద్దేశంతో మీరు ఉంటే కనుక విరమించుకోండి, లేదంటే మేము తీవ్ర స్థాయిలో మేము దీన్ని ఖండిస్తాము. కాబట్టి మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ప్రతి మహిళ కూడా మీ మీద చాలా ఉద్వేగభరితంగా ఉన్నారు. మా యొక్క సంస్కృతిని మీరు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి మేము దీన్ని క్షమించము. మీరు క్షమాపణను మాకు చెప్పి తీరాల్సింది. శాలెం రాజే కాదు, మిగతా వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు ఎవరికైనా సరే మీకు ఈ విధంగా మేము చెప్తున్నాం, క్షమాపణ కోరండి. నా పేరు బెజవాడ విజయమ్మ, మాది సూలూరుపేట. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేస్తున్నాను. పాస్టర్ రాజు తను మహిళల గురించి చాలా అసహ్యంగా మాట్లాడున్నారు. ఆడవాళ్లు మల్లెపూలు పెట్టుకోవడం చాలా ఆత్మలుగా తిరగడము అలా అని చెప్పడం జరిగింది. అతను మహిళల గురించి ఏం తెలిసిన అతను అలా మాట్లాడాడు. మల్లెపూలు తన తల్లి పెట్టుకుంటుంది, తన చెల్లి పెట్టుకుంటుంది, వాళ్ళందరూ కూడా మల్లెపూలు పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళని అడగచ్చు కదా మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటున్నారని. మహిళలను ప్రతి ఒక్కరిని ఇలా విమర్శించడము చాలా బాధాకరంగా ఉంది. అతనికి చాలా కఠినమైన శిక్ష విధించాలని ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్కరూ వెళ్లి అతన్ని కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ పంపించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క మహిళని ఇలా మాట్లాడడము చాలా తప్పని, అతనికి మహిళల గురించి ఏం తెలుసని, సనాతన ధర్మం గురించి ఏం తెలుసు అనేసి మాట్లాడుతున్నాడు. అతను ఒక కూలి పని చేసుకునే అతను ఒక ఫాస్టర్ అయ్యి ఈ రోజు ప్రతి ఒక్క మహిళని కించపరుస్తూ మాట్లాడడము చాలా దారుణంగా అనుకుంటున్నాను. నా పేరు బుద్ధి విజయలక్ష్మి, నేను సూలూరుపేటలో నివాసం ఉంటున్నాను. ఈ రోజు ఫాస్టర్ శాలెం రాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎంత మాత్రము గౌరవంగా ఉన్నాయో అతనే ఆలోచించుకోవాలా. ఎందుకంటే అతను ఒక కూటమిలో ఉన్నాడు, మహిళలకి ప్రచారం ఆయన క్రిస్టియన్ గా ఉండి ఆ ఫాస్టర్ క్రిస్టియన్ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. మా హిందూ ధర్మాన్ని కించపరుస్తూ హిందూ ధర్మంలో ఉన్న మహిళలకి సాంప్రదాయకరమైనది కట్టుకున్న బట్ట, బొట్టు, పూలు, ఇవే గాజులు వాళ్ళకి అందమైన వాటిలో ఆ పూలు పెట్టుకున్నారు, మల్లెపూలు పెట్టుకున్నారు అని నానా దుర్భాషలు ఆడడం ఎంత మాత్రం అతనికి సమన్వయము. కానీ అతని ఇంట్లో కూడా అతనికి భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, బంధు వర్గాలు ఉన్నారు. అతను కూటమి ప్రచారాల్లో కూడా మహిళలు ఉన్నారు. ఏ రోజు మా హిందువులు వాళ్ళు చేసే వ్యాఖ్యానాలను మేము ఏ రోజు కించపరిచి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఈయన మాత్రం ఈ రోజు శాలెం రాజు గారు ఎందుకు అలా మా మహిళల గురించి, మా వస్త్రధారణ గురించి, మేము పెట్టుకున్న పూల గురించి, బొట్ల గురించి, కట్టు గురించి మాట్లాడడం ఎంత మాత్రం అది సమన్వయం. కానీ శాలెం రాజు గారికి ఒకటే మాట చెప్తున్నా, మా హిందూ సాంప్రదాయాన్ని కానీ కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం కబడ్దార్ శాలెం రాజు గారు. ఇప్పుడు సన్రాజ్ అనే వ్యక్తి ఆడవాళ్ళ మీద కామెంట్స్ చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే స్త్రీ ఎవరైనా సరే, ఏ కులస్తురాలైనా సరే స్త్రీని గౌరవించడం మన ఆచారం. మన స్త్రీని మన ఎద స్త్రీని కూడా మనం ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉంటాం. అది కూడా వాళ్ళు నేర్చుకోవాలి. కాకపోతే అతను కూడా పుట్టింది ఒక తల్లికే, అది మర్చిపోయి మాట్లాడితే ఈ భూమి మీద పుట్టగదులు ఉండవు. నా పేరు తులసి. శాలెం రాజు అనే అతను మల్లెపూలు పట్టుకున్న హిందువుల్ని కించపరుస్తున్నాడు. అతన్ని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు హిందూ ధర్మం. నేను మార్నింగ్ ఒక వార్తలో చూశాను, ఇస్మాన్ రాజు అనే వ్యక్తి తనకు నోటుకు వచ్చినట్టుగా ఆడవాళ్ళ మీద లేనిపోయిన విషయాలన్నీ మాట్లాడి ఇతర ఆడవాళ్ళని ఇలా వ్యభిచారి అనే పదం వాడడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఒక హిందువా, క్రిస్టియన్, ముస్లిం అని కాదు, ఆడదనే వ్యక్తి. మనం ఈరోజు మగవాడిగా బయటకు వచ్చామంటే ఆవిడ సృష్టించింది కాబట్టి మనం బయటకు వచ్చాం. అలాంటి వ్యక్తుల్ని, ఆడదనే వ్యక్తిని అలా ఆయన వ్యభిచారి అనే పదం వాడడం అనేది నా తరపున మేము విశాఖపట్నం తరపున, ప్రజల తరపున మేము ఖండిస్తున్నాం. దీనికి ప్రభుత్వం కూడా
సరైన నిర్ణయం తీసుకొని ఆ వ్యక్తిని శిక్షించాలని నేనైతే కోరుకుంటున్నాను. సాలెం రాజు మీడియాలో వచ్చిన వార్తలు ఖండిస్తున్నాం. ఆయన ఒక స్త్రీ గర్భం నుంచి జన్మించాడు కాబట్టి ఒక స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి. ఒక సాటి మహిళ కూడా తన భార్య, తనకు పుట్టిన పిల్లలు కూడా ఒక మహిళలే కాబట్టి వాళ్ళని ఒక మహిళ వాళ్ళ ఇంట్లోనే ఆడపిల్లలు ఎంత గౌరవం ఇస్తున్నామో ఇతరుల మహిళలు కూడా అలాగే గౌరవం ఇవ్వాలి. ఇది మన భారతదేశ సమాజం ఏంటంటే పుణ్య స్త్రీగా పేరు పొందిన దేశం. మహిళల్ని గౌరవించడం, మహిళల్ని ఆదరించడం, మహిళలకి ఒక గౌరవపదంగా ఉంచడం, వాళ్ళు మన తల్లిదండ్రులాగా భావించేలాగా ఉండాలి. మన ఎవరి ఆడపిల్లైనా సరే మన అక్క చెల్లెలు మన తల్లి భావన కింద చూసుకోవాలి. ఇతరులని మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళని బొట్లు పెట్టుకున్న వాళ్ళు కింద పరిచే మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి మాట్లాడడం వల్ల అందరినీ గట్టిగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి గత 1-2 రోజులుగా ఎంతో బాధాకరమైన మాటలు వింటూ ఉన్నాం. మరి హిందూ స్త్రీలను గురించి ఒక చర్చి ఫాదర్ అయినటువంటి సాలెం రాజు అనే వ్యక్తి ఎంతో నీచముగా హిందూ స్త్రీలను అవమానిస్తూ మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన అంశం. మరి మన భారతదేశం సంస్కృతికి సాంప్రదాయాలకి కరాచీ. అటువంటి భారతదేశంలో ప్రతి స్త్రీ బొట్టు పెట్టుకోవడం, పసుపు రాసుకోవడం, మెట్లు పెట్టుకోవడం, అలాగే అమ్మవారి స్వరూపంగా భావించి పూలు పెట్టుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మరి అలాంటి మన భారతదేశంలో పుట్టినటువంటి ఇతను భారతదేశంలో పుట్టినటువంటి మహిళలను మరి వాళ్ళని మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ తిరుగుబోతులుగాను వాళ్ళని అనేక విధాలుగా ఆయన హేళన చేస్తూ అవమానిస్తూ మాట్లాడడం అనేటువంటిది యావత్తు హిందూ ప్రపంచం తీవ్రంగా ఖండించవలసిన అంశం. ఎందుకంటే ఒకప్పుడు ఇతనే చెప్పి ఉన్నాడు, మేము భవానీ మాల వేసుకున్నాను, అమ్మవారి ఎంత శక్తివంతమైందని చెప్పి మా ఇంట్లో వాళ్ళు పూజలు చేసేవాళ్ళం. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని మరి తిరిగారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అని అతను భావిస్తూ ఉన్నాడా? ఏం అర్థం కాకుండా మాట్లాడడం చాలా ప్రతి ఒక్కళ్ళు ఖండించవలసిన విషయం. అట్లాగే ఈ విషయంలో ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీలు అయితే దీన్ని ఖండించి ఎవరైతే దీన్ని ఖండించి తీవ్రంగా అండగా నిలుస్తారో హిందూ మహిళలకి, వాళ్ళకి మనందరం కూడా అండగా కూడా ఉండాలి భవిష్యత్తులో. శాలెం రాజు గారు, ఈ రోజైనా సరే మీరు ఎప్పుడైనా సరే భారతీయ సంస్కృతిని విమర్శించారు కాబట్టి, భారతీయ మహిళల్ని విమర్శించారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పి తీరాల్సింది హిందూ మహిళలకి. నా పేరు పద్మజ, మాది భాస్కర్ ఫ్యాన్సీ స్టోర్స్ షాపు. చిలకలూరుపేట గ్రామంలో శాలెం రాజు అనే పాస్టరు గురించి నీచంగా మాట్లాడారు. ఏమంటున్నాడంటే, చర్చిల ముందు మల్లెపూలు అమ్మే బండి పెట్టిన వాళ్ళందరూ చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు అని చెప్పి ఏమీ తప్పు కాదు కదా. హిందూ సాంప్రదాయంలో బొట్టు, తాళిబొట్టు, గాజులు, తల్లో పూలు పెట్టుకోవటం, కాళ్ళకు మెట్టలు పెట్టుకోవటం అనేది హిందూ సాంప్రదాయంలో చాలా ముత్తైదుతనానికి ప్రతీకలు అనమాట. అలాంటి వాటి గురించి ఒక పాస్టరు ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధాకరమైన విషయం. దీని గురించి హిందువులందరూ అవేర్నెస్గా ఉండి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఈ రోజున ఒక పాస్టర్ గానో, ఒక బోధకుడు గానో, ఒక క్రీస్తు మత ప్రచారకుడు గానో ప్రచారంలో ఉండే శాలెం రాజు గారు గతంలో భవానీ మాల వేసుకొని అమ్మవారిని కొలిచిన వ్యక్తి ఇతను. అమ్మవారిని కొలిచిన వ్యక్తి ఆ రోజున మరి నువ్వు అమ్మవారిని కొలిచావు కదా, ఈరోజు ఏమైంది? ఎందుకు మారావు? ఏ స్వార్థం కోసం నువ్వు మారావు మతం? ఏ స్వార్థం కోసం మారావు? ఏ అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవడం కోసం నువ్వు మతం మారావు? నువ్వు సంపాదించిన కోట్ల రూపాయల డబ్బులు ఎవరి పేరుతో పెట్టావు? ఎక్కడున్నాయి? ఎలా వచ్చింది ఈ డబ్బులన్నీ కూడా? ఏం చేసి సంపాదించావు నువ్వు? మతాన్ని కించపరచొద్దు, వ్యక్తుల్ని కించపరచొద్దు, స్త్రీలను అసలు కించపరచొద్దు. దయచేసి మీరు అదుపులో ఉండి మాట్లాడండి. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే భవిష్యత్తులో మీకు ఇంకా చాలా మేలు జరుగుద్ది. అలా కాకుండా ఈ విధమైన మాటలతో ప్రచారంలోకి కావాలనుకుంటే మీరు అనుకుంటే కనుక ఇది ప్రచారం కాదు, మిమ్మల్ని మీరు బదనాం చేసుకోవటమే. చిలకలూరుపేటలో ఒక శాలెం రాజు పాస్టరు మల్లెపూలు పెట్టుకునే ప్రతి ఆడవాళ్ళు నీచాతి నీచులు, బజారు పరంగా తిరిగే వాళ్ళని, ఎటబడితే అట్ట అడ్డగోలుగా తిరిగే వాళ్ళని, అడ్డగోలుగా బ్రతికే వాళ్ళని చాలా నీచంగా మాట్లాడాడు. అంటే మల్లెపూలు పెట్టే ఆడవాళ్ళంతా అలాంటి వాళ్ళేనా? ఒక్క హిందూ మహిళలే కాదండి, ప్రతి మతంలోనూ మల్లెపూలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అక్కడాకే ఎందుకు, నువ్వు చెప్పే నీ సంఘ వ్యవస్థలే ఎంతోమంది 90% స్త్రీలు పూలు వాడవచ్చు. ఒక 10% ఏమన్నా నీ మాటలకి ఒకవేళ పెట్టుకోరేమో కానీ మీ క్రిస్టియన్స్లోని 90% మహిళలు ఇవాళ పూలు వాడవచ్చు. అంత మాత్రాన పూలు వాడే ప్రతి మహిళని అనే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? అసలు
మా ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్ర్యం ఉంది. దేనికి? ఇతరుల మనోభావాలు దెబ్బతిన్నంత వరకే వాక్ స్వాతంత్ర్యం. మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తే మాత్రం షాలేం రాజు చిలకలూరుపేటలో హిందువులు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. అలాగే గవర్నమెంట్ కూడా స్పందించాలి దీని మీద. హిందువులు ఏముందిలే, ఏం చేసినా మెదలకుండా ఉంటున్నారు, ఏమన్నా మెదలకుండా ఉన్నారు, ఎక్కడ వీళ్ళకి బలం లేదు అనుకొని ఇంతకు ముందులాగా చేయాలి అనుకోవద్దు. ఇప్పుడిప్పుడే హిందువులు కూడా సంఘటితమవుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. రాజకీయ నాయకుల్లో కూడా హిందువులు ఉన్నారు, పూలు పెట్టుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. మరి మీరంతా కూడా మరి స్పందించరా? ఏమంటారు? మీరేం చదువుకున్నారు? మీరు చదువుకున్న చదువు మీకు ఏ జ్ఞానం విజ్ఞత నేర్పిందో నాకైతే తెలియదు. 5వ తరగతి చదువుకునే పిల్లవాడు కూడా ఒకటే మాట చెబుతాడు, మన మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించమంటారు. ఈ చిన్న విషయం తెలియని మీరు పాస్టర్గా ఎలా అయ్యారు? మీ వ్యాపారం కోసమే మీరు పాస్టర్ అయ్యారు. ఈ విధంగా పాస్టర్గా మీరు అవతారం ఎత్తి ఎంత సంపాదించారో ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. దయచేసి మీ పిచ్చి పిచ్చి మాటలు, మీ అర్థం పర్థం లేని మాటలు మీరు అదుపు చేసుకోకపోతే హిందువుల ఐక్యత ఎలా ఉంటుందో, దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో భారత భూమి ఎన్నో సంవత్సరాలు చూస్తూనే ఉంది. అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న క్షణంలో మీరేమవుతారో, మీకు మనుగడక కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పదలుచుకున్నాము. అంతేకాదు, భారతదేశంలో ఇన్ని మతాల్లో ఏ మతం కూడా మా మతంలోకి రాండి, మా మతాన్ని స్వీకరించండి, మీ లాభాలు ఇస్తామని చెప్పే మతం ఒక్క మీ మతం తప్ప ఏ మతం లేదు. కాబట్టి మీ విలువేందో మీరేందో తెలుసుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలియజేయటమైనది.